ముచ్చట్లున్నాయి. అవి ఏందో చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూడండి. పొట్టు పొట్టు కొడుతుందానా, తెంపిండ్రు పట్నం చెరువు కొన. పెట్టొద్దట పుక్కడి పథకాలు, అభివృద్ధే అన్నిటికంటే మేలు. తుపాకీ సూటి పెట్టిన పోలీస్, ఎక్కువ మాట్లాడితే మటాష్. గరం గరం ఉన్న సత్తి, నేను పొద్దుసారి చూస్తాను నాను చేతులు కాలంగా బజ్జీలు దేవవార్తి మూతి కాలంగా తినవార్తి తెలవరా నీ చేతులకు జటలు గుట్ట ఎట్లా బుద్ధి అవుతున్నాను నేను. చెట్టు కింద అడ్డా పెట్టిన మంగ్లీ, నువ్వు కాయతోయ్ కదే సావిత్రి, నేను చెట్టు కింద ఉండే ఆటలు చెప్తాను. బంగాళ దిక్కు గోడల దిక్కు నేను అసలుకే చావుని. అబ్బబ్బబ్బబ్బా, ఇవాళ పొద్దుగాల పట్నంలో ఆనగొట్టింది చూడుండ్రి. కుండలకెళ్ళి నీళ్ళు వంపినట్టే దొడ్డు దొడ్డు శినుకులు, ఒక్కొక్కటి ఏం తక్కువ రూపాయి బిల్లు అంటున్నాయి. పతొక్కలు ఇంటి ముంగటికెళ్ళి వాగులు వారినాయి అనుకో రాదుండ్రి. ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెట్టరాలే, తలుపులు మూసుకొని పరిస్థితి ఎట్లున్నదో అని టీవీలు చూసుకుంటానే కూర్చున్నారు. గరం గరం టిఫిన్లు తినుకుంటా చల్లటి ముచ్చట్లతోని సగం మంది ఆఫీసులకు బళ్ళకు డుమ్మా పట్టేసిండ్రు. ఎవరి గల్లీల నీళ్ళు ఎట్లా వారుతున్నాయో, కార్లు ఎట్లా మునుగుతున్నాయో, మోరీలు ఎట్లా వారుతున్నాయో పబ్లిక్కే వీడియోలు తీసి పంపి ఆనాకాల మిలేకర్లు అనిపించుకుండ్రు. అరే ఏమానది పొద్దుగాల అందుకున్నది నా సామిరంగా సర్ షిడిచి పెట్టింది. కొట్టింది 3-4 గంటలే గాని 30 గంటలకు సరిపోని తిప్పల పెట్టింది. ఎంత అనగొట్టిందంటే పట్నం నడిమిట్లున్న హుస్సేన్ సాగర్ చెరువు నిండి పక్క పొంటి కట్టకు గండి పెట్టే అంత. మీదికెళ్ళి వరద నుక్కచ్చే వరకు ఏకదం నా 4-5 అడుగుల నీళ్లు పెరిగినాయి. ఎమ్మటే జేసీబీ తెచ్చి అటు కొసకు గండి పెట్టి నీళ్లను బయటికి ఇడిచిండ్రు. ఈ నీళ్ళంతా ఎటు పోతున్నాయో ఏమో పో. పట్నం అంతా ఆగమాగం జగన్నాథం. రోడ్ల మీద కాలువలు వారినాయి, బండ్ల మీద పోయేటోళ్ళ తిప్పలు చిన్నగా రేపు. ఏడ పొక్కున్నదో తెలియదు, ఏడ మోరీల మూతూసిపోయిందో తెలియదు. ఏ మోరీలకెళ్ళి తొంగి చూసినా బొయ్యి అని సప్పుడే. ఇక ట్రాఫిక్ జామ్ అయింది కదా, తాంబేల కంచి అధ్వానం. ఏ ఏరియాలో చూసినా చీమల గుంపు లెక్కనే బండ్లు నిలబడున్నాయి. పగటి పూట కూడా లైట్లు వేసుకొని తిరగాల్సి వచ్చిందంటే మబ్బులు ఎట్లా గమ్మినాయో చూడురిగా. పట్నంలో తిరిగే రైళ్లు కూడా నడవకుండా కొట్టిందానా. ఇక ఉతార్ల ఇండ్లు కట్టుకున్నోళ్ళ తిప్పలైతే చెప్పవశమే కాదు. ఇండ్లకి నీళ్ళు వచ్చి కాళ్ళు కింద పెట్టలేని పరిస్థితి. కొందరైతే కూర బువ్వ కూడా వండుకోలేదట. రామాంతపూర్లా బోలక్పూర్లా గోడలు కూలి 7 ప్రాణాలు అయినాయి. పాతిండ్లు కాల్ చేయమని సర్కారోళ్ళు 1కి 10 మాటలు చెప్తాండ్రు. పట్నంలోనే కాదు తెలంగాణ అంతటా అందుకున్నాయి ఆనలు. వాగులు షేర్లు జోరుగా వంగుతున్నాయి. కొన్ని జాగల్లా కరెంటు స్తంభాలు కూలిపోయినాయి, రోడ్లు తెగిపోయినాయి. అంత ఆగమాగం ఉన్నది. ఇంకో 2-3 రోజులు గిట్లనే దంచి కొడతాయట. జరపాయిలో ఉంటుండ్రి. ఇగో ఒకవేళ నేను గనక ఎలక్షన్ల పోటీ చేయాల్సి వస్తే నేను అప్పుడు ఏమేమి హామీలు ఇస్తానో ఇప్పుడే చెప్తున్నా, మంచిగా నుండ్రి. సరే, చారానకే కిలో బియ్యం, రేషన్ దుకాణంలో నెలకు 2 లీటర్ల పెట్రోల్ ఫ్రీ, ఆడోళ్లకు ఏడాదికి సరిపోని బొట్టు పిల్లలు, బుజ్జిలకు 4 రకాల రిబ్బన్లు, మగ పొరగాళ్లకు సంవత్సరానికి 3 జీన్ పాయింట్లు, 6 టీ షర్ట్లు, ఈ స్మార్ట్ ఫోన్లు ఉన్నోళ్లకు నెలకు 2G డాటా, 4G ఇంటర్నెట్ ఫ్రీ. చిల్లర దుకాణాలలో ఉప్పు పప్పుల అప్పులు మాఫీ చేస్తా. మీ ఇళ్ల పెళ్లిలకు 2 యాటలు పంపుతా. 2 ఏళ్లకోపారి నియోజకవర్గ ప్రజలను కాశీకి తోలుకపోతా. నన్ను గెలిపిస్తే మీ అభిమాన హీరో సినిమాకు ఫస్ట్ డే నాడే ఫస్ట్ ఆటకు టికెట్లు ఇప్పిస్తా. రోడ్ల టక్కరైతే ఆ బండ్లను బాగు చేపించే పూచి నాది. మా సావిత్రమ్మ చెప్తనే ఉంటది గాని పబ్లిక్ కు గాలమేసే ఇసువంటి పథకాలు మోడీ సార్కి అస్సలకే నచ్చాయట. ఆశలు పెట్టి ఓట్లు వేపించుకొని గెలిచినా ఉడుం పట్టుతోని దేశాన్ని ఏలలేము, మనసుకు తుర్తి అనిపించది అని అన్నాడు. ప్రధానమంత్రి కొలువుకెక్కినాక మోడీ సార్ చెప్పిన ఈ మాటలు ఎంతో పసందుగా ఉన్నాయి కదా. అంటే ఉద్దర మాటలు కాకుండా ప్రాజెక్టులు కట్టాలి, పంటలకు నీళ్లు ఇయ్యాలి, కంపెనీలు పెట్టాలి, పోరగాళ్ళకు కొలువులు ఇయ్యాలి, అందరికి ఇండ్లు కట్టియాలి, ఊళ్ళకు చక్కటి సడకులు పోయాలి, 1 నెంబర్ ఈ స్కూళ్లు కట్టించే పథకాలు పెట్టాలన్నట్టు. ఎవరికో చెప్పుడు ఎందుకు సారు, మీకు ఇంకో 3 ఏళ్ల పవర్ ఉన్నది. ఇవన్నీ చేసి చూపించి సూపర్ పథకాలు అనిపించుకోండి సారు. అట్లనే కానీ తమిళనాడు దిక్కుపోయి ఓట్లకు గాలమేసే పథకాలు
బతకాలొద్దని ఉరాల తల్లికి చెప్పుడైతే కష్టం సారు. ఈ వార్త చెప్పుకునేసరికి ఇంకో కొత్త పథకం తెచ్చినా ఆశ్చర్యం అవసరం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటిది? పోలీసుల భుజాల మీద మనం చేసేది కూడా కాదు కదా. పబ్లిక్ తోని పోలీసు వాళ్ళు మర్యాదగా ఉండు. వాళ్ళు మనకు మర్యాద ఇస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళతో అట్లనే ఉండాలి కదా. అంతేగాని ఓవర్ చేస్తే ఏమవుతుంది? 4వ సింహం కళ్ళెర్ర చేస్తుంది. అవసరమైతే ఇట్లా కూడా చేస్తారు. అయ్యో 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 ఆపుండ్రి సారు, ఆపుండ్రి ఆపుండ్రి. తుపాకీ సూట్ పెట్టిండు. అగోగోగో మళ్ళా తుపాకీ తీసిండు. ఏ ఊకే తుపాకీ తిప్పకు సారు, కొనకు కొష్ట కత్తున్నట్టున్నది. మళ్ళా గీ పోలీస్ అన్నకు గంత కోపం ఎందుకు వచ్చిందంటే కరీంనగర్ జిల్లా జైలున్న టీడీపీ లీడర్ ను ఓదారుస్తందుకు పోయిండు రేవంత్ అన్న. ఇక పులి బిడ్డ వస్తే లీడర్ల ఉరుకులాట చిన్నగా ఉంటదా? ముందుగాల పర్మిషన్ తీసుకున్న వాళ్ళకు లోపలికి ఓనిచ్చిండ్రు పోలీసోళ్ళు. మా అన్నతోని నన్ను జైల్లోకి ఓనియవా, అట్లెట్లాపుతావని గలీజ్ మాటలు తిట్టుకుంటా గీ తమ్ముడు శంగెగిరిండట. ఇగేమున్నది, పోలీస్ అన్నకు సాయి కుమార్ ఓనిండు. అయినా ఏముంటదుల్లా జైల్లా? అంత కుతి గుంజితే ఓ 500 కట్టి సంగారెడ్డి జైలుకు పోరాదే. కన్న తల్లిని, పుట్టిన ఊరును, చదివిన బడిని, మొక్కిన గుడిని ఎన్నటికీ మర్చిపోవద్దంటారు. ఈసారి కూడా మర్చిపోలే. ఇవే కాదు, బాయి ఉన్న ఊరును, ఆ బాయి కాడుకోతుంటే వచ్చే ఊరిని కూడా గుర్తుపెట్టుకుండు. అంతేకాదు గెలిపించిన ఊరిని గుండెలలో పెట్టుకొని చూసుకుంటుండు. రుణం తీర్చుకున్నాడు అంటే ఏందో చూపిస్తుండు. నేను ఇట్లా చెప్తా అంటే ఈ పాటికి కొంతమందికి అర్థమై ఉంటది కదా. చాలు ఇక వార్తలకు పోయి అస్సలు ముచ్చటేందో అరుచుకుందాం. ఎట్లున్నది నక్ష? సాయ అమెరికా పార్లమెంట్ బంగ్లా లెక్కనే కొడుతున్నదిలే. కానీ ఇది సర్కార్ బడి, నమ్ముతలేరు కదా. 4 వద్దులైతే మన మెదక్ జిల్లా దుబ్బాకల్నే చూడొచ్చు. ముఖ్యమంత్రి సార్ చిన్న ఉన్నప్పుడు చదువుకున్న బడిని ఇగో ఇట్లా కట్టిస్తుండ్రు. చూస్తేనే దిష్టి తలిగేటట్టు లేదు. గప్పట్లనే మంచి ముహూర్తం చూసి కేసీఆర్ సార్ పోయి బునాది రాయేసి వచ్చిండు. 10 కోట్లు ఖర్చు అవుతాయట. అట్లనే ఒక కాలేజ్ కూడా కట్టిస్తాడట. మెత్తటి కుర్చీలు, నల్లబోడు, చాక్బీస్ అన్న ముచ్చట్నే ఉండదు. మొత్తం కంప్యూటర్ చదువులే ఉంటాయట. అబ్బా ఇంత చక్కని బడి మా ఊర్లో కూడా ఉంటే మంచిగుండు అని అనిపిస్తుంది కదా. మీరు అడగలనా? మొదలైతే సారు చదువుకున్న బడిని గట్టనీయుండ్రి. వెనక సిరి అన్ని బళ్ళని ఇట్లనే తయారు చేస్తాడు కండి. అయ్యో ఏమైంది మంగ్లీ? కోడి లెక్క ముడుచుకొని అట్లా చెట్టు కింద కూర్చున్నావు. అయ్యో అట్లా అనుకుతున్నావు ఎందుకు మంగ్లీ? ఆనకు తడిస్తే అనుకుడు రాకపోతే ఏమొస్తుంది? నేను తడిసి రాలేదా? ఆనకి నువ్వు ఒక్కదాని మీద తడిసినట్టు చేస్తున్నావు. పెద్ద నువ్వు అర్ధగంట తడవచ్చు, నేను పొద్దటి సంధి ఆనలోనే తడుస్తున్నా సావిత్రి. పొద్దటి సంధి తడుచుడేంది? ఓహో ఆడతల కోసానికి బయట ఆనలు తడుచుకుంటూనే తిరుగుతున్నావా? ఇంకెక్కడి ఆడతలు? పొద్దటి సంధి ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చుంటే సరిపోయింది. అగో వన్ కూడా వస్తే చెదరు కప్పుకొని ఇంట్లో కూర్చోక చెట్టు కింద ఎందుకు కూర్చున్నావు మరి? ఏంది ఈ ఇంట్లోనా? నేనుండా సావిత్రో, చెట్టు కిందనే ఉంటా, చెట్టు కిందనే వండుకొని తింటా గానీ నేను మాత్రం ఇంటికి పోను అసలు. అయ్యో నేను నీ ఇంటికే కదా వమ్మన్నది, ఏదో నరకానికి వమ్మన్నట్టు ఫీల్ అవుతున్నావేంది? అమ్మో నీకు దండం పెడతా, నాకు బతుకు మీద ఆశ ఉంది తల్లి, నేనుండా ఆ ఇంట్లో. మరి అందరికేమన్నా బతుకు మీద చేదు ఉంటదా? కాలికి చుట్టుకున్న పాము కర్వక మాను నా సావిత్రి. ఏమైంది మంగ్లీ? మీ ఇంట్లో ఏమన్నా పాములు ఉన్నాయా? పాములు కాదు తల్లో, నా ఇల్లు ఎప్పుడు కూలుతుందో ఏమోనని ఈ చెట్టు కింద కూర్చున్నా. ఈ వణుకుల్లో నా మాటలే వస్తలేవు సావిత్రి, నేను తర్వాత మాట్లాడతా పో. అయ్యో పిజ మంగ్లీ, ఇల్లు ఎందుకు కూలుతుందబ్బా? మున్సిపాలిటీ కమిషనర్ సార్ ఏం చెప్పిండు? పాత బంగ్లాలలో ఉండొద్దని చెప్పలేదా? అవును అన్నాడు, కానీ మంగ్లీ నీది పాత బంగ్లా కాదు కదా. మరి కాదు గాని బస్తీలో బుడ్డ రూమే, అది కూడా ఎప్పుడు కూలుతుందో తెలియదు సావిత్రి. అసలు నీకేమన్నా తెలుగు ఉందా? ఆడు ఉండకపోతే మన ఆఫీస్ కి రాకపోయినావు, షెట్ కింద ఎందుకు కూర్చున్నావు? ఏంది మన ఆఫీసా? అమ్మో అసలుకే 4 అంతరాల బంగ్లా. ఓ పిల్ల మనది కొత్త బంగ్లా, ఏం కాదు నువ్వురా. ఏ భగవాన్ మావుని అడిగే పక్క పొంటి ఉన్న పాత బంగ్లా కూలి మన బంగ్లా మీద పడచ్చు. అయితే నేను రాను. అయ్యో రామా, మన ఆఫీస్ చుట్టుపక్కల కసంటి బంగ్లాలే లేవబ్బా. రామంతపూర్ లోనేమో గోడ గూలే, గోలక్పూర్ లోనేమో పాత ఇల్లు గూలి పానాలే వాయే. సావిత్రిమా ఓ మంగ్లీ నీకోటి తెలుసా? ఇంకో 2 రోజులు గిట్లనే జోరుగా పడుతుందట ఆన. ఇక ఎప్పటికి అట్లనే ఉంటావా?
ఈ చెట్టు కింద కాకపోతే ఇంకో చెట్టు కింద పోయి ఉంటా గానీ ఇంటికైతే పోను సావిత్రి. నీ బిత్తర మంగోలి చెట్లు కూలిపోవనుకుంటున్నావా? అది కూడా కూలితే సక్క నడువు. అవునా సావిత్రి, ఈ జాడు ఇప్పుడు చావుకే మరి నేను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండు, ఇంకేడుంటావు? అయినా మన బతుకులే గాలికి పెట్టిన దీపాలాయే. నువ్వేం బుగులు పడగని అచ్చే. అమ్మో, నువ్వు ఎన్నైనా చెప్పు సావిత్రి, నేను ఇంటికైతే అస్సలు పోను. కావాలంటే ఆఫీస్కి వస్తా, ఎందుకంటే నువ్వు ఉంటావు కదా, నాకు జర ధైర్యంగా ఉంటది. సరే సరే, ఈడికన్నా జల్దినరా, మస్తు ట్రాఫిక్ జామ్ అవుతుంది, తొందరగా నడువు. ఆనా ఎల్వ కఫాయే మిర్చిలేమో ఇంకగా కఫాయే పిండి మొత్తము ఫల్సగయ్యింది ఎట్లయ్యాలో సలికి గరం గరం మిర్చిలు తింటే మస్తు ఉంటది. సత్తి, నువ్వు ఆఫీస్కి రాకుండా పోయి కాడ ఏం చేస్తున్నావురా? బాండీల నూనె చేతుల మీద జిల్లాగా నేను గరం గరం నూనెలో మిర్చీలు వేస్తుంటే వచ్చి తిన్న మిర్చీలు గరం గరం ఉన్నాయి. ఒరే పోడా, ఈ అవ నూనెంతా ఆగమాగం చేస్తున్నావు కదా, ఆఫీస్ బంద్ పెట్టి బజ్జీలు వేస్తున్నావా ఇంటికాడ కూర్చొని? ఎట్లా రావాలి? ఈత కొట్టుకుంటూ రావాలనా లేకుంటే బుడిపొంగ లేక ఇంట్లో మునిగి ఆఫీసులో తేలాలనా? ఆగో, అందరు ఆఫీస్కి రానే రాలేదా? నువ్వెందుకు రాలేదు? నీ ఎగురం చల్లగుండా. ఎవడు బొమ్మనా నేను ఆఫీస్కు మామూలుగా మళ్ళీ వేస్తున్నాను, ఉరికి ఆర్తాలు చెప్తున్నావు. ఇంటికాడ ఉంటే ఉల్లిగడ్డలను ఎక్కున్నావు, మిర్చీలు అంచుకు పెట్టుకొని తింటే కమ్మ ఉంటాయి. అబ్బచ్చా, మరి కొలువుకు రాకుంటే ఇంట్లో పురుసాతుగా కూర్చుంటే గిన్నెలకి ఎట్లా వస్తుంది? గిన్నెలకొచ్చుడు దేవుడేరు, కానీ నేను బయటకు వస్తున్నా అంటే నాలలో మునిగిపోతే మూసి నదిలో తేలుతా. అప్పుడు మా తమ్ముడు ఏడంటా అని దేవుడు అనుకుంటా, తమ్మే సత్తే అంటాను, వస్తావు నువ్వే. అబ్బా అబ్బా, నా సావుదలకే దొరికిండేడు. ఇంట్లో కూర్చుంటే కథలు పడుతున్నావు కదా, కొలువికి రాకుండా అవేం కథలురా? ఒక ఫడవ కొనిపి, మరి దాని మీద ఎక్కి పాట పాడుకుంటూ వస్తా ఆఫీస్కు. ఆన నీటిలో గాలి నీటిలో పాడు ప్రయాణం ఉత్తమిరి చేస్తున్నా నేను పిండి లేకుండా. సత్తి, నేనేమన్నా చెట్లు వాగులు కాలువలు ఈదుకుంటారమ్మన్నారా? దినం వస్తలేవా? అదే తోవ కదా. పట్నమంతా చెరువు లేకనే అయింది. హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి అన్నా నన్ను జర ఎత్తుకపోండి అంటే, ఏమైనా నువ్వు ఒక్కనే ఉన్నావు పట్నంలో అంటే తిడుతురు. ఎందుకు తిట్టాలే? అయ్యో, మనుషుల్ని ఎత్తుకొచ్చి ఆఫీస్ లో దించనీకి కాదు అది. ఇండ్లు కూలిపోతే ఇంట్లోకి నీళ్ళేస్తే ఫోన్ చేయమని ఇచ్చిండ్రు ఆ నంబర్. మళ్ళీ ఉత్తుతగానే హెల్ప్ లైన్ నెంబర్ ఎందుకు పెట్టాలి? నన్ను ఎత్తుకపోకడ హెల్పింగ్ గారా? నాకు తిప్పలు అయితలేరు ఆయన. నీ తిప్పలు తెప్పలలో కొట్టుకోవోను. నీకు బండి లేదంటే కొనిచ్చి కదా తమ్మి, మరి దాని మీద వస్తే ఏమాయే? బా కొనిచ్చినావు రామసక్క నాన్న డొక్కు డొక్కు బండి. పోగొట్టంలాగా నీళ్లు కూడా పోయినాయి అనుకో, ఒక నెల జీతం పెట్టినా కూడా చక్కగా కాదు అది. సత్తి, నేను రాలేదా ఆఫీస్ కి? అయినా నువ్వేమన్నా వర్షంలో తడిస్తే మొలకెళ్తావారా? అగడు బాగడు మేకప్ రుద్దుకొని పోయి కుర్చీ మీద కూర్చున్నావు టీవీలో కనపట్టట్టు. కానీ మున్సిపాలిటీ కమిషనర్ సారు మేయర్ సార్ ఏం చెప్పిండో యారికి తెచ్చుకో ఒకసారి. వాళ్ళేం చెప్తారు, ఆన బగ్గ పడుతుంది కదా, జరంత పైలంగా ఉండునని చెప్పిండ్రు. ఓ బిత్తురాక, కొలువులు చేసేటోళ్ళు ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళకుండ్రి, బయట మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది అంటే చెప్పలేరా? వాళ్ళే ఇస్తుండ్రారా నీకు జీతాలు, నేను కదా. నా మాటినవా నువ్వు? నీ జీతం పైసలకి నా వారేతున్నాని పానం చూసుకుంటావా పైసలు చూసుకుంటావా? బయట చూడిపోయి ఎంతమంది పానాలు పోయినాయో. ఆడామెను ఆనల దర్శొచ్చి నేను వార్తలు చదువుతున్నా, నీకేమైందిరా? అయినా మళ్ళీ ఇలేకర్ కొలువులంటే గిట్లనే ఉంటాయి. అబ్బా, ఆనలు కూడా తిప్పల వాడి సావిత్రి ఆర్తలు చెప్తుందంటాను. మోడీ సార్ పిలిచి పెద్ద అవార్డు ఇస్తాడు. ఆనల తడవకుండా నీడ కూర్చొని ముద్దుగా నన్ను మైకి ఇచ్చి బయటికి తోలుదాం అనుకుంటున్నావు. ఏందో ఏమో పో, కొలువుకి రాకుంటే ఇంట్లో కూర్చొని గప్పాలు కొట్టుకుంటే ఇంకెక్క నా మీదకే మాట్లాడుతున్నావు నువ్వు. చూసేటోళ్ళకి తెలవరా? నేను పొద్దుసారి ఉత్తగున్నాను. చేతులు కాలంగా బజ్జీలు దేవవర్తి, మూతి కాలంగా తినవర్తి. తెలవరా? నీ చేతులకు జటలు గుట్ట ఎట్లా అనుబుద్ధి అవుతున్నాను నేను. ఓ పొడా, ఏం పుట్టిందిరా నీకు? నన్ను తిడుతున్నావు? మంచిగా ఇంట్లో బజ్జీలు వేసుకుంటా. పొద్దుటి సంధి నేను ఏం చేసినా నువ్వు చూసిన అవమ్మ వచ్చి అగో ఉరిసిన నీళ్ళు ఎత్తిపోసి దెబ్బలన్నీ గుంజినాయి నాకు. జరకి ఇప్పుడే బాండి పెట్టి దేవుకొని 2 తింటున్నా చూడు, అప్పుడే పిలుస్తుంది ఈమె. మన ఇంట్లోకి నీళ్ళు ఎందుకు వస్తాయి? అవును మరి, మనది ఇండిపెండింగ్ ఇల్లు, చెత్త మీద చెత్త పోసి కట్టినావు నువ్వు. ఉన్నరే కిరాయి ఇల్లు, రేకుల రూము, ఆన పడితేగో జల్లుకు జల్లు పడుతున్నది. కూర సట్టీలు, డేకీసలు, గిన్నెలు, గిలాసులు, తపాలు అన్ని బోర్రిచ్చిన అన్ని నిండి వెళ్ళి పారుతున్నాయి. ఏం చేతు? బబ్బబ్బబ్బా, ఈయనతో ముచ్చడబెట్టు, నాతోని కాదు. బయట ఆనవాడి ఆగం అయితే ఆర్తదేస్తామని పిలిస్తే గిట్ల చేస్తున్నావు తమ్మి నువ్వు? ఉత్తగానే కూర్చున్నా అనుకున్నావా? టీవీ చూసుకుంటూనే ఉన్నా నేను, పని చేసుకుంటా. ఎంతమంది తిప్పలు పడుతున్నాయి అన్ని అరుచుకుంటున్నా ఆర్తలు. ఇప్పుడు చెప్పాలనా నీకు? అబ్బో, ఏం ఆర్తలు చెప్తావురా ఇంట్లోండి? జల్దిరా, లేకపోతే ఆయన తింటా చూడు. వేరేటోళ్ళు అడుగుతున్నారు, ఇచ్చేస్తాం అలా. ఇవి మరి ముచ్చట్లు, నేను పోయేస్తా. నమస్తే.